ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్కి సాధు నాయక నుండి ఫోన్ కాల్ రావడంతో ఏం చెప్పండి సార్ అని మాట్లాడుతూ ఉంటారు. చెడి, నేను నీకు ఒక ఫోటో పంపించాను చూడు అని చెప్పడంతో వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. వాళ్ళు మన సెక్యూరిటీని కానిస్టేబుల్ కొప్పి కదా, అయ్యో ప్రాణాలు కోల్పోయారని ఎవరో చంపేశారేంటి అని చూసుకుంటూ ఉంటారు. చూడు జైడి, నీకు అర్థమయ్యింది కదా, మహాల్లో సిచ్యువేషన్ చాలా చాలా ఘోరంగా ఉంటుంది. దీనికి ఒక పులి స్టాప్ పెట్టాల్సిందే అని సాధు నాయక్ చెప్పడంతో మేము ఈరోజే బయలుదేరి వెళ్తాము. అక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటికీ కూడా చెక్ పెట్టేస్తాము, చెయ్యాలి అని భయపెట్టేస్తాము, వీళ్ళని కూడా పట్టుకుంటాము అని దాత్రి చెబుతుంది. అలా దాత్రి, కేదార్, మేఘన మళ్ళీ బయలుదేరి మహాల్ దగ్గరికి వచ్చేస్తారు. ఎలాగైనా సరే మీనాని ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే కేదార్. మీనానే ఇదంతా చేస్తున్నాడు, ఈరోజు మనం చెక్ పెట్టేయాల్సిందే, శిక్ష పడేలా చేయాల్సిందే అని దాత్రి అంటుంది. ఇక దాత్రి, కేదార్, మేఘన మహల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వేషంలో వస్తాడు వాచ్మ్యాన్ మహేష్. మేడం, మీరు పిలుచుకురమ్మన్నారు కదా, ఇతనే మేడం భూపతి అంటే తీసుకువచ్చాను అని భూపతి వేషంలో ఉన్న మీనాని మహేష్ చూపిస్తూ ఉంటాడు. ఓహ్, మీరేనా భూపతి అంటే? ఇక్కడ ఒక కానిస్టేబుల్ గోపి అని అతను సెక్యూరిటీగా కాపలాగా పెట్టాం కదా, అతనితో చివరిగా మొట్టమొదటిగా మాట్లాడింది మీరే కదా అని రాత్రి ప్రశ్నిస్తూ ఉంటే మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే మీనన్ ముఖానికి కణవా కప్పుకొని ముసుగు వేసుకొని ఉంటాడు. ఒకసారి మీ ముసుగు తీయండి, నేను మీ ముఖం చూడాలి. ఏంటి ముసుగు తీయమంటే తీయటం లేదు? పోలీసులు మీ ముఖానికి చూడకూడదా, తీస్తారా లేదా అని రాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో మీనన్ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి మీనన్ ఆ ముసుగు తీస్తే రాత్రి కనిపెట్టేస్తుంది.